తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తులో బీజేపీ ఇప్పటికి కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అనినే చంద్రబాబు గారు మాట్లాడుతుంటారు. తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అంటారు. మరి ఎందుకు పెట్టుకున్నారు బీజేపీతో పొత్తు అంటే పోల్ మేనేజ్మెంట్లో పర్టికులర్లీ ఆఫీసర్ల బదిలీలు వీటికి ఈసీతో మాకేం సంబంధం లేదు, ఈసీ స్వతంత్రంగా పనిచేస్తుందని బీజేపీ చెప్పినా లేదు అనడానికి సాక్ష్యం చంద్రబాబు చెప్తున్నటువంటి పనులు అవుతూ ఉండటం. క్రిందసారి చంద్రబాబుని దెబ్బకొట్టడానికి జగన్కి అనుకూలంగా పనిచేసి పెట్టారు అని బాబు నమ్ముతారు. అందుకోసం ఇప్పుడు తమకు అనుకూలంగా చేయాలనుకుంటున్నారు. అందుకు అనుగుణంగా నడుస్తుంది. అయితే తుపాకీ పురంధేశ్వర భుజం మీద నుండి పెట్టి కాలుస్తారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఏం ప్రాబ్లం వచ్చిందని పోలీసు అధికారుల మీద కంప్లైంట్లు పెడతా ఇచ్చారు. పురంధేశ్వర్ గారు స్వయంగా పేర్లతో సహా ఆయా అధికారుల మీద ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఇది ఆంధ్రజ్యోతి హైలైట్ చేసిందంటే ఖచ్చితంగా అది ఇంటర్నల్ లీక్ అంశమే. దట్ మీన్స్ తెలుగుదేశం రాసిన లేఖని పురంధేశ్వరి పంపించుంటారు. ఇప్పుడు తాజాగా వైసీపీ ఐపీఎస్లు అంటూ 22 మందిని పక్కకి తప్పించమని స్వయంగా ఆమె లేఖ రాశారు. కాబట్టి వీళ్ళని తప్పించే అవకాశాలు ఉంటాయి. రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ, పి సీతారామంజనేయులు ఇంటెలిజెన్స్ డీజీ, సిద్ధార్థ కౌశల్ ఎస్పీ కడప, జాషువా ఎస్పీ చిత్తూరు, రవిశంకర్ రెడ్డి ఎస్పీ పల్నాడు జిల్లా, పివి సునీల్ కుమార్ డీజీ డిజాస్టర్ మేనేజ్మెంట్, సంజయ్ సిఐడి అదనపు డీజీ, విజయారావు డిఐజీ కర్నూలు, అంశురాజన్ ఎస్పీ అనంతపురం, ఆనంద్ రెడ్డి ఎస్పీ నాన్ కేడర్, ప్రశాంత్ రెడ్డి ఎస్పీ కౌంటర్ ఇంటెలిజెన్స్, పాలరాజు గుంటూరు రేంజ్ ఐజీ, అమ్మిరెడ్డి డిఐజీ అనంతపురం, ఫకీరప్ప జాయింట్ సిపి విశాఖపట్నం, కె రఘురామిరెడ్డి విజిలెన్స్ ఐజీ, తిరుమలేశ్వర్ రెడ్డి ఎస్పీ నెల్లూరు, జి కృష్ణకాంత్ ఎస్పీ కర్నూలు, రాధిక ఎస్పీ శ్రీకాకుళం, క్రాంతిరాణ కమిషనర్ విజయవాడ, రఘువీరారెడ్డి ఎస్పీ నంద్యాల, పరమేశ్వర్ రెడ్డి ఎస్పీ ప్రకాశం వీళ్ళందరినీ బదిలీ చేయమన్నారు. అట్లాగే విశాల్ గున్ని విశాఖ రేంజ్ డిఐజీ వీళ్ళందరినీ బదిలీ చేయమని చెప్పి ఆమె లేఖ రాశారు. అంటే రేపో మాపో వీళ్ళందరి బదిలీలు భారీ ఎత్తున జరిగే అవకాశం ఉంది. ఇంతకుముందు నేను అంకె చెప్పాను. ఇప్పుడు ఆ డీటెయిల్స్తో సహా వీళ్ళు రాశారంటే ఖచ్చితంగా జరగబోతోందని అర్థం.